ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు మనం 'పుష్ప' మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. ఈరోజు నేను 'పుష్ప 2' మూవీకెళ్ళాను. సో, మూవీ అయితే ఓవరాల్‌గా బాగుంది చాలా. ఆహ్, మనం 2 టాపిక్స్ వైస్‌గా మాట్లాడుకుందాం. ఒకటొచ్చేసి ఫస్ట్ హాఫ్, రెండోదొచ్చేసి సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటదంటే మనకి ఆహ్, స్లోగా స్టోరీని కొంచెం కొంచెం స్లోగా మనం 'పుష్ప 1' లాగా ఎలాగైతే ఉంటదో స్లోగా ఆహ్, తీసుకెళ్తది ఫస్ట్ హాఫ్ అంతా. బావుంటది అది గూడా. ఓన్లీ కొన్ని కొన్ని సీన్స్ మాత్రమే డైరెక్టరు కొంచెం థింక్ చేసి సుకుమార్ గారు ట్రిమ్ జేసుంటే బావుంటది. అంటే ఫస్ట్ హాఫ్‌లో గూడా ఏమి బాగోకుండా ఏమి ఉండదు. బావుంటాయి. కొన్ని కొన్ని ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అంటే మనం సినిమా ఇండస్ట్రీలో ఇంకొక నెక్స్ట్ స్టెప్‌కేసేసి ఇలాంటి సీన్స్ గూడా తీయొచ్చు అన్నట్టుగా ఉంటాయి. సో, అలా రాసుకున్నారు సుకుమార్ గారు. బట్ కొన్ని కొన్ని సీన్స్ ఏందంటే ఇవి కొంచెం ఓవర్‌గా ఉన్నట్టు అనిపిస్తది ఫస్ట్ హాఫ్‌లో. ఆటి మీద కొంచెం కాన్సంట్రేషన్ జేసేసి ఆ ట్రిమ్ జేసుంటే బావుండేది. ఆ సీన్స్ కొన్ని కొన్ని తీసేసుంటే బావుండేదనిపించింది ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్‌లో. ఇంకా అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే ఫస్ట్ హాఫ్ అయినా గానీ చాలా బావుంది. చాలా న్యాయం చేసేసాడు అల్లు అర్జున్ అయితే పర్ఫెక్ట్‌గా. సో, ఈచ్ మూమెంట్, ఈచ్ సీన్, ఈచ్ ప్రతి ఒక్కటి కెమెరాలో క్యాప్చర్ చేసేది ఏదైనా సరే అల్లు అర్జున్ రిలేటెడ్ ప్రతి ఒక్కటి చాలా కేరింగ్ తీసుకొని బాగా చేశాడు. ఇక సెకండ్ హాఫ్‌కొస్తే ఇక్కడ నుంచి సినిమా ఒక రేంజ్‌కెళ్ళిపోతది. అసలు సినిమా అంతా సెకండ్ హాఫ్ నుంచి ఇంకా హై లెవెల్‌కెళ్ళిపోతా ఉంటది. చిన్నగా చిన్నగా గ్రాఫ్ పెరుగుతా పీక్స్‌కెళ్తా ఉంటది. మనకి స్టార్టింగ్ సెకండ్ హాఫ్ నుంచే మనకి ఇంక వేరే లెవెల్‌కి జోన్‌లోకెళ్ళిపోతా ఉంటది మూవీ. మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ ఉంటామో అల్లు అర్జున్ 'పుష్ప 2' నుంచి మూవీస్ ఏవైతే ఉంటాయో సెకండ్ హాఫ్ ఎంట్రీ అయిన నుంచి ఆహ్, మూవీ ఫినిష్ అయిపోయే వరకు గ్రాఫ్ అలా పెరుక్కుంటా ఎళ్ళిపోతా ఉంటది. ఆహ్, పార్టీ బానే ఉంది. సెకండ్ హాఫ్ నుంచి పార్టీ బాగా స్టార్ట్ అవుతది సినిమా. సూపర్ ఉంది ఓవరాల్‌గా. ఆహ్, ఇంకా లాస్ట్‌లో గూడా ఒక ట్విస్ట్ ఇచ్చారు. అనదర్ పార్ట్‌కి. సో, నాకు తెలిసి ఈ పార్ట్‌లోనే క్లోజ్ చేసుంటే బావుండనిపించింది నాకు. ఎందుకంటే కొన్ని కొన్ని సీన్స్ తీసేసి డిలీట్ చేసి పార్ట్ 3ని గూడా పార్ట్ 2లో కంబైన్ చేసుంటే సినిమా ఇంకా హై హై రేంజ్‌లోకెళ్ళిపోయేది. మనం ఇంకా అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ మెయిన్ కాంబినేషన్స్ స్టోరీ మెయిన్ కాంబినేషన్స్ మనం అందరం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో ఆ స్టోరీ మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ నుంచి స్టోరీ పార్ట్ 3కి డైరెక్షన్ ఎళ్ళిపోతా ఉంటది. మనం పార్ట్ 2నే ఒక రేంజ్‌లో ఉంటదనుకుంటే పార్ట్ 3కి గూడా క్యారెక్టర్స్ ఇంకా యాడ్ అవుతా ఉంటాయి. సో, ఇంకా ఎక్కువ రివీల్ చేసి మళ్ళీ స్టోరీ స్పాయిల్ చేయటం మంచిది గాదు. సో, ఓవరాల్‌గా మూవీ అయితే బావుంది. సో, అందరూ మెయిన్ ఫ్యామిలీతో ఎళ్లి చూడొచ్చు. సో, చాలా బావుంటది మూవీ. మీరు కూడా సినిమా చూసి మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.